keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నా బర్త్డే, అంటే 12 అయిపోయింది ఇండియాలో, ఇప్పుడు ఇంకా 12 కాలేదు ఒమాన్లో. శ్రీ అయితే ఏదో ప్లాన్ చేసినాడు గైస్, సర్ప్రైజ్ అని చెప్పాడు. సో రెడీ అవ్వమన్నాడు, అందుకే నేనైతే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆలోపు మమ్మీ వాళ్ళు కాల్ చేశారు. థ్యాంక్ యూ మా. శ్రీ అయితే రెడీ అవ్వమంటే అయ్యాను. ఇంకా డాడీ వాళ్ళు అయితే కాల్ చేశారు గైస్, ఆల్రెడీ అక్కడ 12 కాబట్టి. అండ్ శ్రీ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసి నైట్ సెలబ్రేషన్ అండి, చిన్నగా మేమిద్దరమే కేక్ కటింగ్. అండ్ శ్రీ అయితే నాకు గిఫ్ట్స్ ఇచ్చాడు, ఓపెన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎలాంటి వీడియోస్ కావాలో సజెస్ట్ చేయండి, ఓకేనా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy birthday to you. Happy birthday to you, Chittali. ఇప్పటి వరకు మీతో నేను ఫెస్టివల్ డేస్, స్పెషల్ డేస్, అకేషన్స్, బయట ఎక్కడన్నా ట్రిప్స్ వెళ్తే అలాంటివి మీకు నేను షేర్ చేశాను మోస్ట్లీ వ్లాగ్స్లో. కానీ ఇప్పటి నుంచి మీకు ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా వ్లాగ్స్ అయితే వస్తాయి కంపల్సరీ. అండ్ మీరు కూడా ఏమైనా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి కంపల్సరీ. విల్ కీప్ ఇన్ టచ్. అంతే గైస్, నైట్ అయితే ఇలా మేము సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెనింగ్ ఉంటుంది. Happy birthday to my love. Happy birthday to my wife. Thank you so much. Happy birthday to my Pandu. Love you, Chittali. Thank you so much. శ్రీ ఎంత బిజీగా ఉన్నా నాకైతే టైం ఇస్తాడండి, అది నాకు బాగా ఇష్టం అన్నమాట. అండ్ చాలామంది అమ్మాయిలు కోరుకునేది టైమే, ఏమంటారండి, నిజమే కదా? సో ఇలానే నన్ను డిస్టర్బ్ చేస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను టార్చర్ చేస్తూ, ఓకే. సో మెనీ 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 మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. చూడు ఇప్పుడు శ్రీ జనరల్గా వీడియోస్లో మాట్లాడు, కానీ బిహైండ్ ద వీడియో చాలా మాట్లాడతాడు. అలా కొంచెం రికార్డ్ చేసింది గైస్ అది. ఫస్ట్ గిఫ్ట్ ఏముండబోతుందో చూడండి ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ గిఫ్ట్ ఏముంటుంది? సో ఏముందని గెస్ చేస్తున్నావు, ఏం కథ? ఎట్లుంది? ఇట్స్ ఎ బ్యాగ్. ఓకే, నీ గెస్ కరెక్టా కాదా? టాట్ బ్యాగ్, నేను చాలా రోజుల నుంచి టాట్ బ్యాగ్ నా దగ్గర లేదు. టాట్ బ్యాగ్ లేదంట పండు దగ్గర. అడిగినాను కానీ ఎప్పుడు స్లింగ్ బ్యాగ్స్ వాడతాను. ఓకే, ఇది టాట్ బ్యాగ్. టోట్ బ్యాగ్ అంటుంది పండు. సో ఏ కలర్ అనుకుంటున్నావు? బ్లాక్ అనుకుంటున్నావు. బ్లాక్ చూసినావు? చూడలేదు. సో ఓకే, గెస్ కరెక్టే అయింది. గైస్ ఇట్స్ ఎ టోట్ బ్యాగ్, నేను చెప్పినాను కదా. ఓకే, ఇట్స్ నైస్, నాకు నచ్చింది గైస్. సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇట్స్ ఎ టోట్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ ఇదేంది? ఇది చిన్న గిఫ్ట్, ఓపెన్ చేయండి. ఇదేంది? ఇది బరువు ఉంది గైస్, బరువు ఉందంట. ఏమిది చూడండి గైస్, దిస్ ఈజ్ లాస్ట్ గిఫ్ట్. ఓకే, లాస్ట్ గిఫ్ట్ అనగానే పండు ఫేస్ చూడండి ఎట్లా అయింది. బరువు ఉంది గైస్, కదులుతాంది, బరువు ఉందంట. ఏసీ ఆఫ్ చేసి సౌండ్ ఎక్కువ. ఓకే, ఫ్రేమ్ లోకి ఎందుకో రామంటే రావడం లేదు గైస్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గైస్ బై ద వే ఇది కూడా శ్రీనే నాకు గిఫ్ట్ ఇచ్చినాడు. ఈరోజు నైట్ ఇది వేసుకున్నాను, బయటికి వెళ్దామని. ఇంట్లో కుక్ చేయలేదు దానికి. సూపర్. ఇప్పుడు ఏంది ఇది? ఏం కథ?
ఇదేందో పర్ఫ్యూమ్. దిస్ ఈస్ పర్ఫ్యూమ్ గైస్. ఏం పర్ఫ్యూమ్ ఇది? చూడు, ఓపెన్ చేయి. ఇదంతా నైట్ అండి. గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చాడు, అలాగే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే దిస్ ఇస్ పర్ఫ్యూమ్ గైస్. ఓకే చూడు. బాగుంది, బాగుంది, స్మెల్ బాగుంది గైస్, వస్తుంది బాగుంది గైస్, స్మెల్ బాగుంది. ప్యారిస్ రోల్ అండి చూడండి గైస్. ఫ్రెండ్స్, గిఫ్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇదైతే ఒకటి ఇది నచ్చింది ఇచ్చింది. గైస్, పర్ఫ్యూమ్. సో 2 గిఫ్ట్స్ ఇచ్చినాము అంతే పండుకి. సో ఈసారి అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది చూడండి ఫ్రెండ్స్, యాక్టింగ్ చూడండి. వన్ మోర్ గిఫ్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంది, ఏం కథ, ఎట్లుంది, అది ఏం గిఫ్టింగ్? ఇదే లాస్ట్ ఫ్రెండ్. గోల్డ్ గైస్. గోల్డ్ అని అంటుంది, గోల్డ్ అంట. సో చూడండి. ఏం చెప్పి, నువ్వే చెప్పి. చూడు, నేను తీయకుండా ఖజానా. ఫస్ట్ 2 గిఫ్ట్స్ చూసారు కదా, అవి వచ్చేసి ఒకటైతే నేను హ్యాండ్ బ్యాగ్ యాక్చువల్గా వ్యాలంటైన్స్ డేకి శ్రీ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, కానీ మరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది కానీ లైట్ తీసుకున్నాను అనమాట. కానీ బర్త్డేకి అదే నాకు ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ 2 గిఫ్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయి, వెరీ థాట్ఫుల్ అనిపించింది. కానీ థర్డ్ గిఫ్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, రియల్లీ. ఓకే డబ్బా మాత్రమే తీసుకొని వచ్చినాము గైస్. ఇదే అండి థర్డ్ గిఫ్ట్, యాపిల్ 9 సిరీస్ వాచ్. ఇది లేటెస్ట్ వర్షన్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వాచెస్ ఇష్టం కానీ ఇంత కాస్ట్లీ అంటే నేను కొంచెం ఆలోచిస్తాను. కానీ శ్రీ గిఫ్టెడ్ మీ. ఐఎమ్ సూపర్ హ్యాపీ. చాలా నచ్చింది నాకు వాచ్ అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ డైలీ. స్ట్రాప్ గైస్, దిస్ ఈస్ స్ట్రాప్ అండ్ దిస్ ఈస్ వాచ్. స్ట్రాప్ వాచ్ అంటుంది, చూడాలి, ఓపెన్ చేయాలి ఏంది. ఇంకెందుకు లెట్స్ ఓపెన్ ఇట్ గైస్. ఫస్ట్ టైం నేను యాపిల్ వాచ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఐఎమ్ సూపర్ హ్యాపీ. అసలు డ్రీమ్స్ టు కమ్ ట్రూ గైస్. స్ట్రాప్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కానీ వాచ్ వచ్చేసి బ్లాక్ అండి, మై ఫేవరెట్ కలర్. ఇది బ్లాక్ కాదు, బ్లాక్ కాదు, బ్లాక్ కాదు, బ్లూ కాదు. ఇది బ్లాక్ కాదు, ఇక్కడ ఫోన్ లో బ్లూ లా కనపడుతుంది, బట్ బ్లాక్ కాదు, బ్లూ కాదు. ఇది సమ్ డిఫరెంట్ షేడ్. చాలా బాగుంది. Oh wow. Birthday to me. అయింది ఆల్రెడీ. గైస్ నేనే కనిపిస్తున్నాను దాంట్లో. హాయ్ గాయ్స్. ఏమైంది పండు వాచ్? ఇంకా కేక్ కటింగ్ తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ చాలా లేట్ అయిపోయిందండి. తర్వాత వాచ్కి అయితే నేను ఛార్జింగ్ పెట్టి తర్వాత సెల్కి కనెక్ట్ చేసుకుంటా ఉంటేని లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను, నా ఫేవరెట్ పాస్తా అదనమాట నైట్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నా బర్త్డే రోజు అండి. రాగి ఉప్మా చేస్తున్నాను గైస్, రాగి మార్నింగ్. ఇంకా నైట్ అయితే లేట్ అయిపోయింది, సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని రాగి ఉప్మా అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ, ఫిల్లింగ్గా ఉంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా. చేయకపోతే శ్రీ అయితే వర్క్కి వెళ్తున్నాడు, తనకు ఆ రోజు ఆఫ్ లేదు, ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. సో మార్నింగే వెళ్ళేసి త్వరగా వస్తానని వెళ్ళాడనమాట. బాయ్ బాయ్. రాగి ఉప్మా వేసాను అండ్ విత్ డిఫరెంట్ పొడులు. ఇది ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఇది చింతాకు పొడి, చింతొక్కు అండ్ మ్యాంగో పికిల్ అండి. ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. ఇంకా శ్రీ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను గైస్. తర్వాత ఇంకా టీవీ చూస్తూ ఏదో మొబైల్ చూస్తూ అలానే ఇంకా లంచ్ చేసేసినాక బాగా నాప్ తీసుకున్నాను, ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా మమ్మీ అయితే కాల్ చేశారనమాట, చాయ్ అయితే తాగుతుంటేని. మార్నింగ్ నుంచి వాళ్ళతో కూడా మాట్లాడలేదు. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా విష్ చేశారనమాట. ఇంకా చాయ్ తాగుతూ మమ్మీతో అయితే మాట్లాడాను. శ్రీకి ఏమన్నా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తన ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ కూడా గులాబ్ జామున్.
ఇంకా గులాబ్ జామున్ చేసుకుంటా మమ్మీతో అయితే మాట్లాడుతున్నాను గైస్. నా ప్రతి బర్త్డేకి మమ్మీ చేసేది గులాబ్ జామున్. ఈసారి నేనే చేసుకుంటున్నాను. ఏమంటే మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను. కానీ నేను గులాబ్ జామున్ చాలా బాగా చేస్తానండి. చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కంప్లీట్ అయితే చేసేసాను అనమాట అండి. షుగర్ సిరప్ ఒక సైడు అండ్ ఫ్రై చేస్తూ ఒక సైడు నా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మె ఉంది. అండ్ శ్రీ కూడా ఫోన్ చేసి రెడీ అవ్వమన్నాడు అనమాట. ఇంకా ఆలోపు నాకైతే మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మమ్మీ వాళ్ళంతా కాన్ఫరెన్స్ కాల్ చేసిండి. మాట్లాడుతూ ఇంకా అలాగే టైం స్పెండ్ చేశానండి. ఇంకా ఆలోపే శ్రీ ఇంటికి వచ్చేసాడండి. నేను ఇంకా రెడీ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే బౌల్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి ఫేస్ డిప్ చేయడానికి. మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మేకప్ వేసుకునే ముందర లైట్ మేకప్ వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. చాలామంది ఐస్ క్యూబ్స్ రబ్ చేస్తుంటారు కదా ఫేస్కి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. అండ్ నా బర్త్డే రోజు గెట్ రెడీ విత్ మీ చేశాను గైస్. కింద అయితే లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఈ డ్రెస్తో పేరప్ చేయడానికి ఈ షూస్ కూడా కొన్నాను. చాలా అఫోర్డబుల్ కానీ ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. సింపుల్ అండ్ ఎలిగెంట్. తర్వాత వచ్చేసి ఇంకా లేట్గా స్టార్ట్ అయ్యి మేము ఒమాన్ అవెన్యూ స్మాల్కి అయితే వెళ్ళాము. బై ద వే నా బర్త్డే వచ్చేసి రమదాన్ సీజన్ అండి, అందుకే ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఉంటుంది ఒమాన్లో. ఇంకా మేము వచ్చేసి ఒమాన్ అవెన్యూ మాల్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఎందుకు వచ్చామంటే శ్రీ అయితే డిన్నర్ డేట్ ప్లాన్ చేశాడు గైస్. మేము ఎక్కడికి వెళ్ళామంటే నందూస్, నా ఫేవరెట్. మీరు ఎప్పుడన్నా ఇక్కడ ట్రై చేశారా? ఇక్కడ నా ఫేవరెట్ ఏంటంటే ఎస్పెటాడా, మీకు చూపిస్తాను. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, అందుకే అక్కడ కూడా అంత క్రౌడెడ్ ఏం లేదు. ఇంకా అక్కడక్కడ కొందరు ఉన్నారనమాట. ఇదే నా ఫేవరెట్ ఎస్పెటాడా. మన ఇండియాలో కూడా ఉందనుకుంటా నందూస్. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది గైస్. ఇది వచ్చేసి ట్రెడిషనల్ పోర్చుగీస్ క్యూజిన్ అండి. ఇది ఎస్పెటాడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ బార్బిక్యూ అనమాట. దీంతో సాసెస్ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట, చేస్తారు అక్కడ. ఇంకా సైడ్ డిష్గా మనం ఏమన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, చాలా ఇస్తారు మనకు ఆప్షన్స్. ఇంక ఇక్కడైతే నేను బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను గైస్. అలా ఇంకా మాట్లాడుతూ మంచిగా మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసాం. ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నానండి. అసలు ఫొటోసే తీసుకోలేదు ఈ అవుట్ఫిట్లో. ఈవినింగ్ వేసుకున్నాను అండ్ ఈవినింగ్ రెడీ అయ్యాను. సో కొన్ని పిక్స్ అయితే దిగాను, మెమొరీస్కి ఉండాలి కదా, అదనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అండ్ ఆల్ స్క్వేర్లో ట్రాపికల్ ఉంటుంది, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఐస్ క్రీమ్తో అయితే నా డే ఏం చేశాను అనమాట. అంతే గైస్, నా బర్త్డే రోజు ఏమేమి చేసినానో మొత్తం మీతో షేర్ చేశాను. ఇంకా లాస్ట్ నా ఐస్ క్రీమ్ అయితే నేను కస్టర్డ్ యాపిల్ అండ్ చీకో అయితే తీసుకున్నాను అనమాట. ఆ రెండు నా ఫేవరెట్. ఇంకా ఆ రెండు అయితే తీసేసుకున్నాను గైస్. అనంతపూర్లో కూడా నా ఫేవరెట్ కెల్విన్ స్కేల్ అండ్ తర్వాత న్యాచురల్స్ అనుకుంటా, హైదరాబాద్ చెఫ్స్ దగ్గర ఉంటుంది. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తుంటేని. థ్యాంక్స్ ఫర్ ద స్పెషల్ బర్త్డే. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. If you like our video, please don't forget to like, comment, share and subscribe. Thanks for watching guys. Thank you. Please akkadunna bell icon ni hit cheyandi. Thank you guys. Subscribe for more. Bye bye. Bye bye.